వీడియోలో మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీకో చిన్న ప్రశ్న. మీరెప్పుడైనా డిటెక్టివ్ లాగా భూతద్దాన్ని పట్టుకొని చిన్న చిన్న చీమలను పెద్దవిగా చూసారా? లేదా ఆకాశంలో ఎక్కడో దూరంగా ఉన్నటువంటి నక్షత్రాలను, చందమామను టెలిస్కోప్ సహాయంతో దగ్గరగా చూసారా? అలా చూసినప్పుడు మీకేమైనా డౌట్ వచ్చిందా? అసలు భూతద్దం చిన్న చిన్న చీమలను ఎందుకంత పెద్దవిగా చూపిస్తుందని? అలాగే టెలిస్కోప్ కూడా ఎక్కడో దూరంగా ఉన్న నక్షత్రాలను, చందమామను మనకు అంత దగ్గరగా ఎలా చూపిస్తుంది అని డౌట్ వచ్చిందా? దీనికి కారణం అందులో ఉపయోగించే కటకాలు అంటే లెన్స్. ఈ వీడియోలో మనం కటకాలు లేదా లెన్సెస్ అంటే ఏంటో వివరంగా తెలుసుకుందాం. కటకం అనేది ఒక పారదర్శక పదార్థం. దీనికి కనీసం ఒక వక్రతలం అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది. మనం వీటిని సాధారణంగా కళ్ళద్దాలలో వస్తువులను పెద్దవిగా చేసి చూపే మైక్రోస్కోపుల్లో ఇంకా టెలిస్కోపుల్లో ఉపయోగిస్తాము. అయితే ఈ కటకాలు ముఖ్యంగా రెండు రకాలు. అందులో మొదటిది కుంభాకార కటకం కాన్వెక్స్ లెన్స్ మరియు రెండవది పుటాకార కటకం కాన్కేవ్ లెన్స్. సరే, ఈ వీడియోలో మనం పుటాకార కటకం కాన్కేవ్ లెన్స్ గురించి మరియు అది ప్రతిబింబాలను ఎలా ఏర్పరుస్తుంది అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ఇక్కడున్న ఈ పుటాకార కటకాన్ని చూడండి. దీని యొక్క ఉపరితలం లోపలి వైపుకు వంగి ఉంది కదా. ఇలా ఉండడం వల్ల ఇది చూడ్డానికి ఒక గుహలాగా కనిపిస్తుంది, అంటే కేవ్ లాగా కనిపిస్తుంది. అందువల్ల ఈ కటకాన్ని ఇంగ్లీష్లో కాన్కేవ్ లెన్స్ అని పిలుస్తాము. ఇప్పుడు మనం ఈ కటకం ఎలాంటి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందో కిరణ చిత్రాలను గీసి అర్థం చేసుకుందాం. ఇందుకోసం మనం మొదటగా ఈ కటకం మధ్య గుండా వెళ్ళే ఒక ఊహాజనిత రేఖను గీద్దాం. దీన్ని మనం ప్రధాన అక్షం ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటాం. అలాగే ఈ కటకానికి మనం మధ్య గుండా వెళ్ళే ఒక నిలువు రేఖను గీస్తే అప్పుడు కటకం రెండు వైపులా ఒకేలా సౌష్టవంగా అంటే సిమ్మెట్రికల్గా ఉంటుంది కదా. అందుకే దీనికి రెండు వైపులా నాభి అంటే ఎఫ్ ఉంటుంది. మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా, నాభిని ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తాము. సరే, ఇప్పుడు మనం ప్రతిబింబం ఎలా ఏర్పడుతుందో చూడ్డానికి ప్రధాన అక్షం మీద కటకానికి ముందు కొంత దూరంలో ఒక వస్తువును ఉంచుదాం. కిరణ చిత్రాల నియమాల ప్రకారం ఈ వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో కనుక్కోవాలంటే మనం ఆ వస్తువు పైభాగం నుండి కనీసం రెండు కాంతి కిరణాలను తీసుకోవాలి. కాబట్టి ఇందులో మొదటి కాంతి కిరణాన్ని ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించేలా తీసుకుందాం. ఈ సమాంతరంగా వెళ్ళే కాంతి కిరణం ముందుకు వెళ్ళి కటకం యొక్క ఉపరితలాన్ని తాకుతోంది. చూడండి, ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతోంది. అదేంటంటే కాంతి గాలి నుండి అంటే విరళయానకం నుండి గాజులోకి అంటే సాంద్రయానకంలోకి ప్రవేశిస్తోంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంలోకి ప్రవేశిస్తోంది. ఇలా జరిగినప్పుడు స్నెల్ నియమం ప్రకారం కాంతి కిరణం వక్రీభవనం చెంది లంబం వైపుకు వంగుతుంది. కాబట్టి ఇక్కడ మనం కటకం యొక్క ఉపరితలానికి లంబరేఖను గీస్తే కాంతి కిరణం వక్రీభవనం చెంది లంబం వైపుకు ఈ విధంగా ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణించినటువంటి కాంతి కిరణం ఆ తర్వాత అవతలి వైపు ఉన్న రెండవ ఉపరితలాన్ని తాకుతుంది. ఇప్పుడు కాంతి గాజు నుండి గాలిలోకి అంటే సాంద్రయానకం నుండి విరళయానకంలోకి ప్రయాణిస్తుంది. ఈ విధంగా కాంతి సాంద్రయానకం నుండి విరళయానకంలోకి వెళ్తున్నప్పుడు అది వక్రీభవనం చెంది లంబం నుండి దూరంగా వంగుతుంది. కాబట్టి ఇక్కడ మనం కటకం యొక్క ఉపరితలానికి లంబరేఖను గీస్తే కాంతి కిరణం వక్రీభవనం చెంది లంబం నుండి దూరంగా చూడండి ఈ విధంగా ప్రయాణిస్తుంది. నిజానికి కుంభాకార కటకంలో అయితే ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందాక అవతలి వైపు ఉన్న నాభి వద్ద కేంద్రీకృతమవుతాయి. కానీ పుటాకార కటకంలో ఆ విధంగా జరగదు. ఇక్కడ సమాంతరంగా వచ్చిన కాంతి కిరణం వక్రీభవనం చెందాక
అవతలి వైపుకు వెళ్లకుండా కటకం ముందున్న నాభి నుండి వస్తున్నట్లుగా దూరంగా వెళ్ళిపోతుంది. కావాలంటే దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఆ బయటకు వెళ్ళిన వక్రీభవన కిరణాన్ని వెనకకు పొడిగిస్తే అది ఖచ్చితంగా నాభి వద్ద కలుస్తుంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? పుటాకార కటకం మీద పడేటువంటి సమాంతర కాంతి కిరణాలన్నీ వక్రీభవనం తర్వాత ఒక బిందువు నుండి విడిపోతున్నట్లుగా ప్రయాణిస్తాయి. దీన్నే మనం వికేంద్రీకరణం, డైవర్జెన్స్ అని అంటాం. కాబట్టే పుటాకార కటకాన్ని వికేంద్రీకరణ కటకం, డైవర్జింగ్ లెన్స్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ప్రతిబింబాన్ని కనుక్కోవడానికి వస్తువు పైభాగం నుండి మనం రెండవ కిరణాన్ని తీసుకుందాం. ఈ కిరణాన్ని కటకం యొక్క సరిగ్గా మధ్యలో ఉన్న దృక్కేంద్రం, ఆప్టికల్ సెంటర్ ఓ గుండా వెళ్ళేలాగా పంపుదాం. ఈ కిరణం విచలనం చెందదు, అంటే డీవియేషన్ కాదు. ఎందుకంటే కటకాల నియమాల ప్రకారం దృక్కేంద్రం గుండా ప్రయాణించే ఏ కాంతి కిరణమైనా సరే ఎటువంటి విచలనం చెందదు. కాబట్టి ఈ రెండవ కాంతి కిరణం ఎలాంటి వంపు లేకుండా తిన్నగా ఒకే సరళ రేఖలో ప్రయాణిస్తుంది. ఒకసారి ఈ రెండు కిరణాలను గమనించండి. అవి ఒకదానికొకటి దూరంగా విడిపోతూ ప్రయాణిస్తున్నాయి కదా. అంటే ఈ రెండు కాంతి కిరణాలు ముందుకు ఎంత దూరం వెళ్ళినా సరే అవి ఎప్పటికీ కలుసుకోవు. ఈ విధంగా కిరణాలు నిజంగా కలుసుకోనప్పుడు అక్కడ నిజ ప్రతిబింబం, రియల్ ఇమేజ్ ఏర్పడటం జరగదు. కాబట్టి ఇక్కడ మిథ్యా ప్రతిబింబం అంటే వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. మరి ఆ మిథ్యా ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి కటకం అవతలి వైపు నుండి, అంటే ఇక్కడి నుండి మనం ఈ కిరణ చిత్రాన్ని చూద్దాం. ఇలా చూసినప్పుడు మన కన్ను, మెదడు ఆ కిరణాలను సరళరేఖా మార్గంలో వెనక్కి పొడిగించి ఊహించుకుంటాయి. ఇలా పొడిగించినప్పుడు మన మెదడుకు ఈ రెండు కిరణాలు వెనకాల ఉన్న ఏదో ఒక బిందువు నుండి వస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి సరిగ్గా అక్కడే మనకు వస్తువు యొక్క పైభాగం ఉంటుంది. ఇంకా వస్తువు కింది భాగం ఎలాగో ప్రధాన అక్షం మీదే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకు కటకం ముందు భాగంలో వస్తువు యొక్క పూర్తి ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఈ ఏర్పడిన ప్రతిబింబం యొక్క ముఖ్య లక్షణాలను పరిశీలిస్తే ఇది ఒక మిథ్యా ప్రతిబింబం, వర్చువల్ ఇమేజ్. అలాగే ఈ ప్రతిబింబం తలకిందులుగా లేదు, వస్తువు ఎలా ఉందో అలాగే నిటారుగా అంటే ఎరెక్ట్గా ఉంది. కాబట్టి ఇది నిటారైన ప్రతిబింబం. ఇంకా దీని అత్యంత ముఖ్యమైన లక్షణం, ఈ ప్రతిబింబం పరిమాణం వస్తువు పరిమాణం కంటే చాలా చిన్నదిగా ఉంది. అంటే వస్తువు ఎత్తు HO కంటే ప్రతిబింబం ఎత్తు HI తక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ M=HI/HO ఈజ్ <1 అవుతుంది. అలాగే వస్తువు కంటే ప్రతిబింబం కటకానికి మరింత దగ్గరగా ఏర్పడింది. కాబట్టి ఇవే పుటాకార కటకం ఏర్పరిచే ప్రతిబింబం యొక్క లక్షణాలు. పుటాకార దర్పణాలను కళ్లద్దాలలో, టార్చ్ లైట్స్లో మరియు మన ఇళ్ల తలుపులకు ఉండే చిన్న రంధ్రాలు అంటే పీప్ హోల్స్లోనూ వీటిని ఉపయోగిస్తారు.